ఈరోజు ఈ వీడియోలో నేను వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ కావాల్సినవి ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి. అలానే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 50 గ్రాముల పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ఒక 40 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలానే చిన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మనం రుచికి సరిపడినంత వేయొద్దు, ఎందుకంటే వంకాయ ముక్కలు కోసేటప్పుడు వేస్తాం కదా. ఒకవేళ మనకు తగ్గితే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసి వీటిని ఇంకా చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని దీనిని వేగనివ్వాలి. ఇంకా ఇది చక్కగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక్కసారి కలిపి చక్కగా వేగనివ్వాలండి. ఏ కర్రీకైనా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇంకా నేను పచ్చిశనగపప్పుని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుందండి. ఇది చక్కగా వేగిపోయింది. ఇంక ఇందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నానండి. ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అలానే ఇక్కడ వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసిన తర్వాత దీనిని చక్కగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. ఇలా మొత్తం కలుపుకొని దీనిని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇక్కడ వంకాయలు చక్కగా మగ్గాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఈ కారాన్ని కూడా కొంచెం మగ్గనివ్వాలండి, ఒక 2 మినిట్స్ అలా. ఇంకా కారం వేసిన తర్వాత కూడా మగ్గిపోయిందండి. ఇంకా ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి దీనిని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంక ఇది చక్కగా ఇలా కలుపుకొని ఇంకా కుక్కర్ మూతను పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ మనం పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉడికిందండి. మీకు ఒకవేళ ఉడకపోతే ఇంకొక విజిల్ వేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ చక్కగా అంతా ఉడికింది కాబట్టి నేను ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ అన్ని దగ్గరికి ఎగరపెట్టుకుంటున్నాను. ఈ వాటర్ అంతా దగ్గర కావడానికి ఒక 3 మినిట్స్ పడుతుంది అంతే. ఇంక ఇది ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ధనియాలు జీలకర్ర పొడి నేను ఫ్రైస్లో, ఇలాంటి గ్రేవీ కర్రీస్లో అంటే మసాలాలు వేయం కదండి, అలాంటి దాంట్లో నేను యాడ్ చేస్తూ ఉంటాను. పాత వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. ఇలాంటి గ్రేవీ కర్రీస్లో, ఫ్రైస్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇది వేసి కలిపి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ కూడా దగ్గరగా అవుతుంది. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.